కవి, అవమానాన్ని భరించే శక్తి నీకు లేదు. ఆగండి డిఐజీ గారు, అంతకుని పోలీస్ జీబులో తీసుకెళ్ళడానికి వీలేదు. వీధిలో నడిపించి తీసుకెళ్ళాలి. సాటి మనుషుల ప్రాణాలతో ఆడుకునే రాక్షసులకి ఇది గుణపాఠం కావాలి. నరహంతకులకి ఇది హెచ్చరిక కావాలి. ఈ నగరానికి కాబోయే నాయకుడిగా, ప్రజల ప్రతినిధిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఆల్ రైట్ భార్గవ, అలాగే తీసుకెళ్ళు. పోలీసు జులుం, లాకప్పు మరణాలు, పోలీసు జులుం, లాకప్పు మరణాలు, పోలీసు జులుం, లాకప్పు మరణాలు, పోలీసు జులుం, లాకప్పు మరణాలు, పోలీసు జులుం, లాకప్పు మరణాలు. ఏమిటిది? ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ లో బ్లాక్ టైగర్ హత్య జరిగింది. హత్య చేశానని మీ నాన్నే ఒప్పుకుంటున్నాడు. అందుకని ఇక ముందు ఇలాంటివి జరగకుండా అందరికీ బుద్ధి వచ్చేలాగా నడివీధుల్లో నడిపించి తీసుకెళ్తున్నాం. నో, నేను నమ్మను. మా నాన్నగారు అలాంటి పని కల్లో కూడా చేయను. ఆయన చేతులకు సంఖ్యలు తీయండి. సారథి, చట్టం ముందు తర్కం ఆగదు. నా డ్యూటీ నన్ను చేయని, అడ్డు రాకు. అన్నయ్య, నువ్వు నాన్న హత్య చేశాడంటే నమ్ముతున్నావా? కళ్ళు చూసిన సత్యం కన్నీళ్ల వెనక కప్పబడిపోయిందిరా సారథి. ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ డూ మై డ్యూటీ. డ్యూటీ? నేను పట్టుకున్న బ్లాక్ టైగర్ ని నాన్న చంపాడని నమ్మడమా నీ డ్యూటీ? నిజాయితీని నిలువునా దగ్ధం చేయడమా నీ డ్యూటీ? దేవుడికి సంఖ్యలు వేసి నడిపోతారులో నడిపించడమా నీ డ్యూటీ? నాన్న, నువ్వు చెప్పు నాన్న. నాకు తెలిసి నువ్వెప్పుడు అబద్ధం ఆడలేదు. ఈ హత్య నువ్వు చేశావా? చెప్పు నాన్న. పైకి కనబడేదంతా నిజం కాదని తెలుసు, కానీ నాకు తెలిసిన నిజాన్ని పైకి చెప్పలేదు. నన్ను ఇబ్బంది పెట్టకు బాబు. కరెక్ట్. నాన్న, నిజాయితీకి ప్రతినిధిగా నువ్వు, న్యాయానికి ప్రతినిధిగా అన్నయ్య, ఆవేశానికి ప్రతినిధిగా నేను, మొత్తం మన కుటుంబం అంతా అన్యాయానికి అడ్డుగా నిలిచాం. ఇప్పుడు అన్యాయానిదే పై చెయ్యేంటి? ఆ స్వార్థాన్ని ఎదుర్కొంటాను. ఈ బ్లాక్ టైగర్స్ మూల విరాట్ ఎవరో నేనే తెలుసుకుంటాను. నిజాన్ని తవ్వితీస్తాను. ఆ నిజాన్ని దాచిపెట్టిన వారి శవాల్ని దానికింతే కప్పడతాను. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవుల్ని విడిపించినట్లే నిన్ను విడుదల చేయించకపోతే నా పేరు పార్థ సారథే కాదు. నేను త్వరగా వెళ్ళిపోవాలి. రావాలి 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 రావాలి. వచ్చారా? రండి. నన్ను క్షమించు మంగా, నేను రాలేదు. ఏ? నిన్ను చంపుకోలేను మంగా. నన్ను మీ ఇష్టం వచ్చినట్టు చంపేసుకోమని రోజు మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను కదండి. రండి. రాగురు, త్వరగా వచ్చే, నాకు పని అయిపోతుంది. చంపుతాను వెధవా అని. ఎవరిని? నన్నేనా? వాణ్ణి, ఆ విధిగాడిని, మన ఇద్దరి మధ్య ఇనప తెరలా అడ్డుపడుతున్న ఆ దరిద్రుడిని. ఏవండి, మీకు ఇష్టమని మంచం అంతా పువ్వులతో నింపాను, చూసారా? కానీ గురు, వాసన చూడు. కమాన్. నే వాసన చూడను. పూలంటే నాకు సరిపడదు. మా బామ్మగారు మా తాతగారిని మళ్ళీ పువ్వు పెట్టి కొడితే అది కడపకి తగిన మా తాత డామ్మని చచ్చిపోయాడు. అప్పటి నుంచి పూలంటే నాకు రివెంజ్, వెంజెన్స్. లేముందో లోపలికి వెళ్ళి నీ పని చూసుకో. ఫోర్జరీ సిగ్నేచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని నాకు తెలియని నకిలీ ఆర్డర్స్ ఏ ఉంటాయి గురు. చిత్తూరు నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అయినట్టు ఒక రౌడీ పోలీస్ భాష వేసుకొచ్చాడు. ఇదిగో వాడు తెచ్చిన ఆర్డర్ తాలూకు ఫోటో కాపీ. మీ వాళ్ళలో దీన్ని ఎవరు తయారు చేశారో కనుక్కో. ఇది మనం రాసిందే. జార్జి టౌన్ లో ఉండేవాడు వచ్చి రాయించుకెళ్ళాడు. వాడిని గుర్తుపట్టగలవా? నా ఫోర్జరీ శక్తిని అవమానిస్తున్నావు గురు. అయితే పద. గురు, ఆ దొంగ రాసుకెళ్ళ నన్ను ఈ వీధిలోనే కలిశాడు. ఈ వీధిలో కలిస్తే ఇక్కడే ఉంటాడని ఏమిటి నమ్మకం? కాసేపు వెతుకుదాం, మనకేం నష్టం లేదు. దొరికాడా వాడి కర్మ. గురు, వాడే. ఆ ప్రసాద్ గారు నకిలీ పోలీసు ఒకే కారెక్కారంటే ప్రసాద్ కి బ్లాక్ టైగర్స్ కి. ఏం సార్, రిపేరా? మా వాడు మంచి మెకానిక్. కాస్త చూడు గురు పాపం. నా బైకు, నా బైకు. పదం. రాంపట్టు ఆగు. మనం రావడం గమనిస్తే వాడు ఆ నకిలీ పోలీసుని కాల్చి చంపేయడానికి కూడా వెనకాడు.
మనకు కావాల్సింది వాడిని ప్రాణాలతో బయటికి తేవడం, సాక్ష్యం చెప్పించడం. నిజమే గురు, కానీ ఇప్పుడు ఎలా? ఆ గొట్టంగాన్ని పట్టుకోవడానికి నేను ఆలోచన చెప్తాను. బ్యూటిఫుల్, వండర్ఫుల్, మార్వలెస్. ఇంత మంచి లొకేషన్ ఉందని నాకు ఎప్పుడు చెప్పలేదా? ఎవరయ్యా మీరంతా? ఐఎమ్ డైరెక్టర్ ఏవి రావు. ఏవి రావు, మరి ఎందుకు వచ్చావయ్యా? మాయా ప్రొడక్షన్స్ వారి జంతర్ మంతర్ చిత్రం కోసం ఓ స్టెప్ సాంగ్ తీసుకుందామని వచ్చాం. ఓ గంట షూటింగ్, మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టాం. సినిమా షూటింగ్? ఎస్. షూటింగ్లు గిటింగ్లు చేయడానికి వీలేదు, వెళ్ళండి అవతలకి. ఏంటయ్యా? అబే, మిమ్మల్ని ఒప్పుకోమని అరవంలో వాళ్ళంతా అరుస్తున్నారు సార్. ఓహో. కళకళ్ళాడుతూ ఉన్నారు, కళా పోషకుల్లాగా ఉన్నారు. మీరు కాదనకూడదు సార్, కనికరించాలి. హీరో హీరోయిన్స్ కూడా వచ్చేస్తున్నారు, మమ్మల్ని అల్లరి పెట్టకండి. టైటిల్స్ లో మీ పేరు సపరేట్ కార్డు వేస్తాను సార్. ఓకే, బిల్డింగ్ లోపలికి రాకుండా బయట చేసుకోండి. విత్ ప్లెజర్ సార్. It's all right. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా వాళ్ళకి ఈ మాత్రం అవకాశం ఇస్తే 5 నిమిషాల్లో ఇంట్లో వాళ్ళని బయట కూర్చోబెట్టాం. ఎవ్రీథింగ్ రెడీనా? రెడీ సార్. ఎనకెక్కడ? ఆన్ ది వే సార్. హీరో గారు ఎక్కడ? ఆన్ ది వే. హీరోయిన్? హీరోయిన్ వచ్చారు కానండి, వాళ్ళ మదర్ ఆన్ ది వే. ఎవడయ్యా నిన్ను అడిగింది? ఇక్కడ స్టెప్పులు వేయాల్సింది హీరోయిన్ గాని హీరోయిన్ మదర్ కాదు. సౌండ్ వచ్చిందా? వచ్చింది సార్. హీరో గారు వచ్చారు. స్టార్ట్ సౌండ్. బండారు చిన్నదాన బాజా బంధువుల దాన బాజా బంధువుల మీన బంతి పూలు సోకే ఓ చిన్నదాన. బండారు చిన్నదాన బాజా బంధువుల దాన బాజా బంధువుల మీన బంతి పూలు సోకే ఓ చిన్నదాన. కోకో అమ్మాడి పూతరేకో కంగాళి కోక తాకో చేతగిలే ఓ చిన్నదాన. ఏమిటండి డైరెక్టర్ గారు? నీకు అనుభవం అయితే ఉండొచ్చు గాని ఈ స్టెప్పింగుల్లో కసి కనబడ్డంలా. ఇవే స్టెప్పింగులు వేస్తే రేపు అభిమాన సంఘాల వాళ్ళు మన వీపుల మీద వేస్తారు స్టెప్పింగులు. ఈ పాటలో ఆట చూసి జనం కుర్చీల్లోంచి లేచి ఆడాలా. అంతే కదా మీకు కావాల్సింది. ఇక చూసుకోండి. రెడీ, 1 2 3 4. గుంటూరు చిన్నవాడ గులుకు కన్నులవాడ గులుకు కన్నులతోటి గుండె కొల్లగొట్టే ఓ చిన్నవాడ. గుంటూరు చిన్నవాడ గులుకు కన్నులవాడ గులుకు కన్నులతోటి గుండె కొల్లగొట్టే ఓ చిన్నవాడ. పిండు లేకున్న మావి పిండు నా కన్నె మావి కండు నీ పరునే ఓ చిన్నవాడ. ఎదుగుతున్న ఎత్తులు సొగసుగున్న నా సొత్తులు హోయ్ హోయ్ చిగురు వేసే నీ సోకులు పొగరు చెట్టు మారాకులు. ఆ మాట నువ్వంటే సిక్కేస్తది నా బయట గుట్టంతా ఒక్కేస్తది. అంటే అన్నావు కాని పిల్లోడా అంతా కాదేసి పోమాక. ఇన్ని అందాలోకి నేనేడ కెళతా ఓ చిన్నదాన. గుంటూరు చిన్నవాడ గులుకు కన్నులవాడ గులుకు కన్నులతోటి గుండె కొల్లగొట్టే ఓ చిన్నవాడ. ఓయ్ బందారు చిన్నదాన బాజా బంధువుల దాన బాజా బంధువుల మీన బంతి పూలు సోకే